నమస్కారం SK1 న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చిట్యాల శివారులోని రిలయన్స్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై NH-60 ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొన్న ఎర్టిగా కారు, ముగ్గురు అక్కడికక్కడే మృతి. ఎస్సీ కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్ విడుదల చేయాలని KVPS ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవనంలో నిరసన. పాల్గొన్న KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున. నల్గొండ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి. యాదాద్రి భువనగిరి మోటకొండూరు మండలంలోని కాటేపల్లిలో ఈరోజు బిర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ. నల్లగొండ జిల్లా చిట్యాల శివార్లోని రిలయన్స్ బంక్ సమీపంలో జాతీయ రహదారి NH-65 పై ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొన్న ఎర్టిగా కారు, ముగ్గురు అక్కడికక్కడే మృతి. ఇద్దరికి తీవ్ర గాయాలు. కామినేని హాస్పిటల్కి తరలింపు. ఈస్ట్ గోదావరి జిల్లా కొత్తపల్లి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన. మృతులు రాజమండ్రి దగ్గర కొత్తపల్లి కారులో ఉన్న ముగ్గురు పిల్లలు క్షేమం. ప్రమాదం సమయంలో కారులో మొత్తం 8 మంది ప్రయాణం. రోడ్డు పక్కనే ధాన్యం లారీలు నిలుపుకుని డ్రైవర్లు నిద్రపోవడం జరిగింది. ఆ సమయంలో వెనక నుంచి వచ్చిన ఎర్టిగా కారు లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వీరంతా ప్రయాణికులు. జాతీయ రహదారిపై పక్కన లారీలు నిలవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న నల్గొండ DSP వెంకటేశ్వర రెడ్డి పంచనామా నిర్వహించి మృతదేహాలను నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ సాబ్ ఏ పేరు మీ అక్క పేరు? ఇంజురీ అయిన పేరు చెప్పారు. మీ నాన్న పేరు ఏం పేరు? లక్ష్మణ్. ఇక్కడ మీ కొత్తపల్లి కొత్తపల్లి గోపారమా? ఇక్కడ ఉంటారు. ఇప్పుడు కాకినాడ నుంచి వస్తున్నారా? కొత్తపల్లిలో ఎవరు ఉంటారు? కొత్తపల్లి వీళ్ళని మన దాంట్లో ఎక్కియండి. చెప్పొచ్చా అండి? చిట్యాల మండలం ఒట్టిమర్తి గ్రామ శివారులో నేషనల్ హైవే నెంబర్ 65 మీద ఈ IKP సెంటర్ కొరకు నుంచి వడ్లు వచ్చినవి రైస్ మిల్లో అన్లోడ్ చేయడం కొరకు రోడ్డు దించే పెట్టారు వాళ్ళు. ఈ రాజమండ్రి నుంచి హైదరాబాద్ పోయే ఈ యొక్క కారు TS07 HD 3093 సంబంధించిన కార్ డ్రైవరు రాజమండ్రి దగ్గర కొత్తపల్లి విలేజ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మరియు అదనంగా ఒక ముగ్గురు పాసెంజర్స్ని కూడా ఎక్కించుకొని హైదరాబాద్ వెళ్తూ
ఈ రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీకి గిట్టేయడం జరిగింది. దాంతో అక్కడ స్పాట్లోనే 3 చనిపోయినారు, 2 ఇంజూర్డ్ అయ్యారండి. అలా హాస్పిటల్ పంపించాము. మిగతా వాళ్ళు 3 పిల్లలు సేఫ్ ఉన్నారు. వాళ్ళని పిలిపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. మృతుల వివరాలు సార్. మృతులు స్థానిక హైదరాబాద్ పంజాగుట్టలో గల నిమ్స్ ఆసుపత్రులు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆత్మకూరు మండలం వాడిపిరాల గ్రామానికి చెందిన ముత్యం శ్రీనివాసరావుకి అత్యవసరంగా 4 యూనిట్ల రక్తం అనవసరంగా పడగా నేను సైతం సేవా సమితి వారిని సంప్రదించగా వెంటనే స్పందించి 8 మంది యువకులతో రక్తదాన శిబిరం నిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్ విడుదల చేయాలని కేవీపీఎస్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవన్లో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, జిల్లా నాయకులు బొలి రవీందర్ కుమార్, పోలేపాక చంద్రశేఖర్, కె నవీన్ కుమార్, నాగయ్య పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ యాక్షన్ ప్లాను 19/20/2021 విడుదల చేయాలని చెప్పి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేస్తున్నది. గత 2 సంవత్సరాలుగా దళితులకు రావాల్సినటువంటి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వకపోవడం వల్ల అనేక మంది నిరుద్యోగ యువకులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆర్థికంగా చితికిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ప్రభుత్వాలు మాత్రం తనకు అనుకూలమైనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రాజెక్టుల విషయంలో నిధులు మంజూరు చేస్తా ఉన్నది. దళితులకు సంబంధించి మాత్రం ఉన్నటువంటి డబ్బును కూడా ఖర్చు పెట్టి మరి గ్రౌండ్ చేసేటువంటి పరిస్థితి మాత్రం లేదు. అందుకనే ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ సప్లాన్కు సంబంధించినటువంటి నిధులు అనేకం మురిగిపోతా ఉన్నాయి, అనేకం పక్కదారి పట్టిస్తా ఉన్నారు. డబ్బులన్నిటి కూడా వేరే విధంగా మళ్లించి దళితులకు అక్కర రాకుండా చూస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ సంబంధించిన నిధులు నేరుగా కార్పొరేషన్ ద్వారా ప్రతి యూనిట్ 1,50,000 కాకుండా 5 లక్షల నుండి 10 లక్షల వరకు మరి యూనిట్ కాస్ట్ పెట్టి నిరుద్యోగులను సెలెక్ట్ చేసి గ్రౌండ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. యూనిట్ల సంఖ్య కూడా పెంచాలి. అదే రకంగా ఇచ్చినటువంటి రుణాలు కనుక చూస్తే బ్యాంకులు కాళ్ళరిగేటట్లుగా తిప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఏ ఒక్క బ్యాంకు కూడా సంపూర్ణంగా గ్రౌండ్ చేసేటువంటి పరిస్థితి కనపడటం లేదు. వెంటనే బ్యాంకు లింకేజీ లేకుండా నేరుగా కార్పొరేషన్ ద్వారానే రుణాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా 2021 యాక్షన్ ప్లాన్ ను విడుదల చేసి యూనిట్ల సంఖ్యను పెంచి మరి దళిత నిరుద్యోగులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేస్తూ ఈ రోజు నిరసన తెలియజేయడం అనేది జరుగుతా ఉన్నది. నల్గొండ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ రోడ్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సమైక్యత కోసం ప్రపంచ దేశాల్లో భారత్ను అగ్రస్థానంలో నిలిపేందుకు రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశాడని అన్నారు. ప్రధానిగా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేశాడని అన్నారు. దేశంలో విప్లవాత్మక మార్పులు, అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాడని, యూత్ను సాంకేతిక రంగం వైపు నడిపించాడని చెప్పారు. నిత్యం పేద ప్రజల శ్రేయస్సు కోసం శ్రమించిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చింది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని అన్నారు. స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు మా ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి కాంస్య విగ్రహం పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది. వారి గుర్తుగా ఈరోజు వారి వర్ధంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీలో దిగ్విజయంగా చేయడం జరిగింది. మనకు తెలుసు ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉందంటే, ఐటీ విప్లవం వచ్చిందంటే ఆనాడు రాజీవ్ గాంధీ తీసుకొచ్చే సంస్కరణ ద్వారానే మన భారతదేశ ప్రజలందరికీ తెలుసు. అలాంటి నాయకులు లేకపోవడం ఈ భారతదేశంలో తీవ్ర లోటుగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ వారి
తీసుకున్నటువంటి ఆశయాలన్నీ మేము ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలు ఉన్న జిల్లా అధ్యక్షులు శంకరనాయక్ గారికి, అలాగే మున్సిపల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, కౌన్సిలర్లకు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. స్వర్గీయ దివంగత నేత రాజీవ్ గాంధీ గారి 29వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్స్, జెడ్పీటీసీ గారు, సింగిల్ డైరెక్టర్స్, కాంగ్రెస్ కుటుంబానికి అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా ఆనాడు చాలా బాధాకరం, విచారకరం. భారతదేశానికి దశ చూపించిన వ్యక్తి మన రాహుల్ గాంధీ గారు. ఇవాళ ఇందాక మా అధ్యక్షులు చెప్పినట్టు ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెచ్చింది ఆనాడు విజన్ 2020 పెట్టుకొని ఈనాడు మనందరం ప్రతి ఒక్కరి సెల్ ఫోను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉందంటే కారణం రాజీవ్ గాంధీ. కాబట్టి రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం, రాజీవ్ గాంధీ చూపించిన నడవడిక కోసం, భారతదేశ సమగ్రత కోసం, ఐక్యత కోసం, సమైక్యత కోసం మనందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులందరూ పాటుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆనాడు ఇందిరాగాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశానికి కాంగ్రెస్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీని. ఇలా కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల కృషి చేసినటువంటి పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో తప్పకుండా అధికారంలోకి వస్తుంది. భారతదేశంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఈ మాయ మాటలు చెప్పి, గారడి మాటలు చెప్పి ప్రజలందరినీ గారడి చేస్తూ ఉన్నారు. తక్కువ మారి మాటలు ఇప్పుడు ఎంతో కాలం సాగదు. ప్రజలందరూ కూడా చివరికి తప్పాల్సిన అవసరం వచ్చింది. ఆ తర్వాత ఇవాళ చూడండి, ఇలా కరోనా సమయంలో మన వెంకటరెడ్డి ఎంపీ గారు, రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జ్ఞానారెడ్డి గారు, మేము అందరం కలిసి టీఆర్ఎస్ పార్టీ చేయనటువంటి సేవలు చేసినాం. ప్రతి కుటుంబానికి ఏదో ఒక రకంగా సహాయం చేసినటువంటి పార్టీ మన కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తాం. అవునా కదా? మనం చూడండి, కరోనా సమయంలో చాలా కుటుంబాలను ఆదుకున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా భారతదేశ ప్రజల కోసం పనిచేస్తుంది, భారతదేశ బడుగు బలహీన వర్గాల కోసం కృషి కోసం పనిచేస్తుంది. మీరు చూడండి, ఇందిరాగాంధీ గారు సీలింగ్ యాక్ట్ పెట్టింది, గరీబీ హఠా ఉన్నది, రాజభవనాలు రద్దు చేసింది, బ్యాంకులు జాతీయకరణ చేసింది. అటువంటి పెద్ద పెద్ద పనులు చేసి నల్గొండ పట్టణంలోని 34వ వార్డులో కోవిడ్-19 లాక్డౌన్ కారణంగా కరోనా మహమ్మారితో ప్రత్యక్షంగా పోరాటం చేస్తూ ఎప్పటికప్పుడు వీధులను, డ్రైనేజ్లను శుభ్రం చేయడం, చెత్తను లిఫ్ట్ చేయడం, వార్డు ప్రజలను ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉంచడానికి తెల్లవారుజామున వస్తున్న మన వార్డులోని పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కౌన్సిలర్ రవిరాల పూజిత వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో న్యూ వీటీ కాలనీ ఫ్లాట్ 44 శ్రీమతి శ్రీ వాడపల్లి శ్రీధర్ సరిత దంపతుల సహకారంతో భోజనాలు ఏర్పాటు చేశారు. కార్మికులకు ఈ సందర్భంగా భోజనాలు, పళ్ళు, మజ్జిగ, గుడ్లు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు నాగులపల్లి సాంసుందర్, నూకాల జైపాల్ రెడ్డి, యానాల యాదగిరి రెడ్డి, దేవులపల్లి రామచంద్రయ్య, వర్షిత, అక్షిత, వేదాసం, సాయి, భిక్షం, యాదగిరి, రేణుక, నరసింహ, పూలమ్మ, జయమ్మ, కాలనీ నివాసులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని రేగట్ట గ్రామంలో ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎన్టీఆర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కారిక్ వెంకటేష్, కారిక్ కృష్ణ, నరేష్, దిలీప్, సురేష్, బన్నీ, పండు, లింగస్వామి, సతీష్, శంకర్, సుధాకర్, మాడుగుల సురేష్ తదితరులు పాల్గొన్నారు. మంచిగా వస్తుంది. తీస్తున్నావు నా కానీ
కట్ చేయరా ఎవరు కట్ అయిపోయిందిగా ఇంకేముంది 2 తీసుకో. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఈ రోజు రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గునిగంటి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన మన దేశానికి చేసిన సేవలను మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గునిగంటి వెంకటేష్ గౌడ్, కుక్కా కుమార్, మైసుకోని వెంకటేష్, రావుల అనిల్, మూకుడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆగన్నా అలా పిల్లలు తీసుకోండి, లేకపోతే మళ్ళీ బాగా తీస్తున్నా. అదేవిధంగా రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందిగా మేము కోరుచున్నాము. అది పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 30వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా దేశానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసిన శ్రీ రాజీవ్ గాంధీ గారు ఆ దేశానికి ఎంతో ఆదర్శప్రాయుడని, అదేవిధంగా వారి యొక్క ఆశయ సాధనకు ముందుకు తీసుకెళ్లవలసిందిగా మేము పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోరుచున్నాం. నల్గొండ పట్టణంలోని ఎన్టీఆర్ టీఓ ఎన్టీఆర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బొంతా రమేష్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోగుల నాగరాజు, రాము, బాలకృష్ణ, శంకర్, మధు, శివ, కార్తిక్, శంకర్, సుమంత్, చైల్డ్ కేర్ మేనేజర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మన అన్నగారైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారికి మేము చేస్తున్న ఈ కార్యక్రమాలు అతనికి పంపించి మన చైల్డ్ కేర్ సెంటర్ కి ఏదో ఒక రూపంలో ఒక సహాయ సహకారాన్ని అందిస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. యాదాద్రి భువనగిరి మోటకొండూరు మండలంలోని కాటేపల్లిలో ఈరోజు బిర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిర్లా ఫౌండేషన్ చైర్మన్ మరియు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బిర్లా ఐలయ్య మాట్లాడుతూ యావత్ ప్రపంచాన్ని దహించి వేస్తున్న కరోనా వైరస్ స్వస్థించకుండా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రకటించిన లాక్డౌన్లో భాగంగా గత 50 రోజులుగా జిల్లాకే పరిమితమైన కాటేపల్లి గ్రామంలోని ప్రజలకు తమ వంతు సహాయంగా ఈ కార్యక్రమం నిర్వహించామని ఆయన తెలిపారు. కరోనా వైరస్ నుంచి రక్షించుకునేందుకు ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఎంపీపీ చీరా శ్రీశైలం, ఆలేరు ఎంపీపీ గంధమల్ల అశోక్, డీసీసీ కార్యదర్శి పచ్చిమట్ల
మాధర్ గౌడ్, చాడా ఎంపీటీసీ సభ్యులు సుబ్రహ్మణ్యం, గంగాపురం మల్లేష్, మహేందర్, గ్రామశాఖ అధ్యక్షుడు రాంబాబుతో పాటు తదితరులు పాల్గొన్నారు. గ్రామశాఖ అధ్యక్షుడు అన్న రామరెడ్డి గారికి, పెద్దలు జిల్లా నాయకులు అన్న మదన్న గారికి, అదేవిధంగా యావట ఎంపీపీ శ్రీశాన్న గారికి, ఆలేరు ఎంపీపీ అశోక్ అన్న గారికి, అదేవిధంగా మల్లేష్ అన్న గారికి, ఆలేరు మండల పార్టీ అధ్యక్షుడు రాజన్న గారికి, చాడా ఎంపీటీసీ అన్న రాజు గారికి, అదేవిధంగా సర్పంచ్ గారికి, మన సిద్ధన్న గారికి, పిఎస్సి చైర్మన్ వైస్ చైర్మన్ గారికి, మోడకొండ ఉప సర్పంచ్ అన్న సిరణ గారికి, అదేవిధంగా గ్రామశాఖ అధ్యక్షుడు రంగన్న గారికి, మహిళా అధ్యక్షురాలు అక్క ఝాన్సీ గారికి, మిత్రుడు ఎంపీటీసీ అన్న సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా ఉప శ్రీశైలం గారికి, ఎంపీటీసీ చాడా ఉప సర్పంచ్ గారికి, మహేందర్ గారికి, ప్రభాకర్ గారికి, అదేవిధంగా స్టేజ్ మీద ముఖ్య పెద్ద అందరికీ పేరు పేరున ఈ మధ్యలో ఏంటంటే ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా కానీ అన్నిటికీ మనం అందమైన ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో, వాస్తవానికి కూడా నాకు 25 ఏళ్ళ స్నేహం, ఒక గురువారి లెక్క మంచి మిత్రుడు కాబట్టి ఈ ఫౌండేషన్ తరఫున కూడా ఈ ఏరియా ఈ ప్రాంతంలో మాకంటూ ఒక ఆర్గనైజర్ ఉండాలనే ఉద్దేశంతో రాజుగారిని మొన్ననే మా ఫౌండేషన్ 9 మంది సభ్యులు కలిసి ఆ ఫౌండేషన్కి ఈ ప్రాంతానికి ఇన్ఛార్జిగా పెట్టిన మా రాజన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ కాటపల్లి గ్రామంలో మొదటి నుంచి కూడా మదరన్న చాలా ఇంట్రెస్ట్ పెట్టి ఒక్క ప్రోగ్రామే కాదు, ఎప్పుడైనా మా గ్రామానికి అది కావాలి ఇది కావాలి, అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా వాళ్ళతో కూడా కొట్లాడి కొన్ని ఫండ్ కావాలి, ఇప్పుడు ఎంపీ గారితో కూడా ఎప్పుడు మా గ్రామానికి ఏదో చేయాలనే ఉద్దేశంతో బాగా తపన వ్యక్తి కాబట్టి నేను కూడా గత 60 రోజుల నుంచి పంచాయతీ కార్యక్రమం కూడా క్లోజ్ చేద్దామనుకున్న సమయంలో లేదన్నా పట్టుబట్టి మా గ్రామంలో చేయాలి, సరే ఇది పెద్ద సహాయం కాకుండా కరోనా మీద అవగాహన ఉంటుంది, మా గ్రామంలో కూడా మీ సేవలు అవసరమనే ఉద్దేశంతో అన్న ఈ ప్రోగ్రాం అయితే పట్టుబడి చేయించిండు. దానికి మండల నాయకులందరూ కూడా సహకరించి ఇవాళ ఈ ప్రోగ్రాం చేసేందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఇవాళ స్వర్గీయ రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి సందర్భంగా మీ గ్రామం రావడం కూడా నాకు చాలా సంతోషం. ఎందుకంటే మన బీద వాళ్ళకు ఎక్కువ కూడా ఈ మన మధ్యతరగతి వాళ్లకు కాంగ్రెస్లో ఉన్నటువంటి అప్పటి మన ఇందిరాగాంధీ కూడా బ్యాంకులను జాతీయం చేసి ఇందిరమ్మ ఇళ్ళని చెప్పి బీదవారి పక్షాన ఎక్కువ కాంగ్రెస్ పార్టీ అప్పుడు కష్టకాలంలో కొట్లాడి అందరికీ కూడు నీడ ఇచ్చినటువంటి అప్పటి ఇందిరాగాంధీ తనయుడు రాజీవ్ గాంధీ కూడా ఈ దేశానికి టెక్నాలజీ రంగంలో ఎంతో ముందు తెచ్చి ఇవాళ కంప్యూటర్ కానీ మనం వాడే సెల్లు కానీ ఆ రాజీవ్ గాంధీ టెక్నాలజీ వల్ల ఇలా ప్రపంచం మొత్తం ఇలా భారతదేశం పెద్దన్న పాత్ర వహిస్తుందంటే టెక్నాలజీలో రాజీవ్ గాంధీ చేసిన సేవలు మనం మర్చిపోలేం. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని రామారం గ్రామంలో విద్యుత్ తీగలు తగిలి గడ్డివాము దగ్ధమైంది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన మరాఠీ మల్లయ్య అనే రైతుకు చెందిన 10 ఎకరాల గడ్డివాము, మరాఠీ మహేందర్ అనే రైతుకు చెందిన 3 ఎకరాల గడ్డివాము దగ్ధమైందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వీటి విలువ సుమారుగా 50,000 రూపాయల వరకు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం రైతులను ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలని పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు కోరారు. గీడనా అవుతుంది కాలాటనే కానీ అబ్బో మీద పడతట్టు అనమాట. అయిపోయింది మొత్తం, లోపడే కాలింది, ఇంకేం కాలుతాం లోపల. అబ్బో గాడు చిన్న కొడతలేదు, ఫ్రై కొడుతుంది. పెట్రోల్ డమ్ ఉన్నట్టు నాకు ఎలాగాల న్యూస్ ఎక్కిస్తాను. రెండు
పడితే లోపల అడుకుంది అయిపోయింది. సరే మంట కూడా ఇది లేచి మరి అక్కడ గాలి వస్తుంది కదా అక్కడ పడ్డానుకో లోపల గడ్డి కాలాడడం చక్క ఏం కదా అవి ఇప్పుడు అంటుకుంటుంది లోపల ఇప్పుడు అంటుకుంటుంది లోపల ట్యాంకర్ పోయింది ఎక్కడిది మళ్ళీ అడుగు ప్లస్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చిట్యాల శివారులోని రిలయన్స్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై NH65 ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొన్న ఎర్టిగా కారు, ముగ్గురు అక్కడికక్కడే మృతి. ఎస్సీ కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్ విడుదల చేయాలని కేవీపీఎస్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవనంలో నిరసన. పాల్గొన్న కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున. నల్గొండ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి. యాదాద్రి భువనగిరి మోటకొండూరు మండలంలోని కాటేపల్లిలో ఈరోజు బిర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ. ఇది వాళ్ళ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.